ఫస్ట్ 3 డేస్ ఏమో నేను జాలారిపేటలో అక్కడున్న పీపుల్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసి స్టడీ చేయడానికి 3 డేస్ మేము తిరిగాము. ఆ తర్వాత ఇంకొక 2 డేస్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్లో నన్ను స్పెండ్ చేయమని మార్నింగ్ తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలేసేవాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏంటంటే నేను మూవీలో నేను ఎప్పుడైతే నేను కూడా సంపాదన స్టార్ట్ చేయాలి అని అనుకుంటానో అప్పటి నుంచి నేను ఏంటంటే చేపల్ని అమ్మటము లేదా కొనటము లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఫిషింగ్ హార్బర్లో ఆడాలు ఎలా అమ్ముతారు, తర్వాత వాటిని ఎలా కొంటారు, అక్కడ కూడా అంటే వాళ్ళకు ఒక స్పెషల్ వేలం పాట లాగా ఉంటుంది. తర్వాత అవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి ఒక 2-3 డేస్ నేను ఫిషింగ్ హార్బర్లో కూడా స్పెండ్ చేశాను. సో అక్కడ అయితే అసలు ఆ స్మెల్ మాత్రం అసలు అన్టాలరబుల్ ఉండింది. అది ఎలా అంటే అసలు టోటల్గా మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉండేది. చాలా హెడేక్ వచ్చేది, హెల్త్ అప్సెట్ అయిపోయేది. అసలు ఎందుకు వచ్చానా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది ఒక లెవెల్లో అయితే. కాకపోతే ఆ తర్వాత నేను ఫస్ట్ టైం జాలారిపేటకు కానీ ఫిషింగ్ హార్బర్కి కానీ వెళ్ళినప్పుడు ఎవరో టీవీ యాంకరో లేదా టీవీ రిపోర్టర్స్ ఇలా డాక్యుమెంటరీ మూవీస్ చేయడానికి చాలామంది కెమెరాలు పట్టుకుని లేదా జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే అనుకున్నారు. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో నేను ఎప్పుడైతే పాత కాటన్ చీరలు కట్టుకొని చేతిలో తట్ట పట్టుకొని ఇంకా నేను ఏరియాస్లో ఆ జాలారిపేట ఏరియాస్లో కానీ ఫిషింగ్ హార్బర్లో కానీ నేను తిరగడం స్టార్ట్ చేశానో వాళ్ళు ఫస్ట్ డే గమనించారు. ఈవెన్ షూటింగ్లో కూడా సార్ వాళ్ళందరూ నూకాలు అని పిలిచేవాళ్ళు నన్ను. సో అది వాళ్ళు మైండ్లో పెట్టుకుని ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ మేము షూటింగ్కి ఆ సెట్స్లోకి వెళ్ళగానే నూకాలు వచ్చేసింది అనేసి వాళ్ళ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇంకా షార్ట్ అయిపోగానే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అలా చేసేవాళ్ళు. నేను కూడా కంఫర్టబుల్గా బాగా హ్యాపీగా ఉండేదాన్ని. వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడేవాళ్ళు, ఏంటి మళ్ళీ రేపు వస్తారా, రేపు ఏం చేస్తారు అది వాళ్ళు కూడా ఇంకా క్యూరియాసిటీతో ఏంటో తెలుసుకోవాలని వాళ్ళకు కూడా ఉండింది. అయితే షార్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంట్లో కూర్చోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏంటి నువ్వు చేపలు అమ్ముతావు, నువ్వు చేపలు తినవా, నువ్వు చేపలు తినాలి, మా చేపలు తిను చాలా బాగుంటాయి అనేసి చేపలు ఫిష్ వాళ్ళు ఫ్రై చేసి పెట్టేవాళ్ళు. కాకపోతే నాకు ఫిష్ అంత ఇష్టం ఉండదు, నేను ఎక్కువగా తినేదాన్ని కాదు. ఎప్పుడైనా మళ్ళీ ఇంకా ఏంటంటే మా యూనిట్కి వాళ్ళు అసలు భోజనాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు చాలా హ్యాపీగా ఉండింది. వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ అయితే అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. చాలా ఫ్రెండ్లీగా అసలు ఎవరినైనా కానీ ఒకసారి వాళ్ళ స్లాంగ్లో ఒక పదం ఏదైనా మనం మాట్లాడామనుకో ఇంకా అంతే వాళ్ళ ఫ్యామిలీలోకి కలిపేసుకుంటారు. అంత హ్యాపీగా ఉంటుంది. కొన్ని వర్డ్స్ అలా వచ్చేసేవి. కాకపోతే ఇప్పుడు ఇంత డ్యూరేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే కొన్ని వర్డ్స్ని నేను సేమ్ అదే స్లాంగ్లో యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్ మళ్ళీ నా ఓన్ లాంగ్వేజ్లోకి నేను వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ నేను డబ్బింగ్ నా ఓన్ వాయిస్ అంటే నేను నా డైలాగ్స్ నేను డబ్బింగ్ చెప్పుకున్నానో అప్పుడు ఇంకా మళ్ళీ ఆ స్లాంగ్ గుర్తు చేసుకుని అసలు ఎంత తంటాలు పడ్డానంటే అసలు నార్మల్ వర్డ్స్ నేను డబ్బింగ్ చెప్పగలుగుతానేమో కానీ డబ్బింగ్ చెప్తావా అనేసి సార్ అడిగితే నా వాయిస్కి నేను డబ్బింగ్ అబ్సల్యూట్లీ చెప్పుకుంటాను సార్ అనేసి నేను అన్నాను. కానీ అక్కడ స్లాంగ్ అసలు చెప్తుంటే నాకు అసలు నిజంగా చుక్కలు కనిపించాయి. అసలు ఆ వర్డ్స్ బాబోయ్ అసలు ఎక్కడ అసలు ఇంకా డైలాగ్స్కి చెప్పలేకపోయాను. అసలు చాలా కష్టంగా ఉండింది. అబ్సల్యూట్లీ అలాగే ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఈ మూవీకి ఇంత కష్టపడ్డాను, ఎంత యాక్టింగ్ పరంగానే కాకుండా స్లాంగ్ మార్చుకుని కలర్ చేంజ్ చేసుకుని ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఒక రోజు అయితే కంప్లీట్గా ఏడవటం, ఇంకో కంప్లీట్ డే మొత్తం అంతా హెవీ డైలాగ్స్, పెద్ద ఆ స్లాంగ్తో డైలాగ్స్ చెప్పడము, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని మళ్ళీ నా ఫాదర్గా యాక్ట్ చేసిన అతనితో కూడా నాకు డైలాగ్స్ ఉండింది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని అన్నీ ప్లే చేసి నాకు ఎందుకు ఫర్దర్గా ఇలాంటి ఇంకొక మూవీ వచ్చినా కానీ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు 100% ఉంది. నాకు మెమరబుల్ అంటే అన్ని సీన్స్ నేను చాలా ఇష్టపడే చేశాను. కాకపోతే వన్ సీన్ ఏది నాకు చాలా బాగా నచ్చింది అని అంటే
ఇలాగే రిపోర్టర్ నన్ను ఇంటర్వ్యూ అంటే మా జాలార్పేటకు వస్తారనమాట, వీళ్ళ లైఫ్ మీద వాళ్ళు డాక్యుమెంటరీ చేయడానికి అనేసి వాళ్ళు వస్తారు. అప్పుడు ఆ రిపోర్టర్ అడుగుతుంది, ఎందుకు మీరు ఇంత అసహ్యంగా చాలా లో క్లాస్ పీపుల్ లాగా బతుకుతారు, మీరు కూడా చదువుకోవచ్చు కదా, మీరు కూడా మాలాగా మంచి మంచి ఉద్యోగాలు చేయొచ్చు కదా, మాలా బతకచ్చు కదా అని తను అడుగుతుంది. అప్పుడు నా దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, నీ కళ్ళతో మా బతుకుని ఎందుకు చూస్తావు, నీ బతుకు నీ గొప్ప అయితే మా బతుకు మాకు గొప్ప, అనవసరంగా మా మీద జాలిపడి మా బతుకుల్ని చిన్నవి చేయొద్దు అనేసి నేను చాలా సీరియస్గా ఆ స్లాంగ్లో చెప్తానన్నమాట. ఆ డైలాగు ఆ సీన్ నాకు చాలా ఇష్టం. వద్దు అని అలా ఏమనట్లేదు, కాకపోతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా హెల్ప్ అయింది. అసలు కమర్షియల్ మూవీస్లో నేనేమనుకున్నానంటే చిన్న చిన్న డైలాగ్స్ మన రోజు క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు ఉంటాయి, సెంటెన్సెస్ ఉంటాయి, హాయ్ హలో కాలేజ్ సీన్స్ లేదా లవ్ సీన్స్ ఉంటాయి అని అనుకున్నాను. కాకపోతే ఆర్ట్ మూవీస్ నేను అసలు ఎప్పుడు ఎక్కువగా చూడలేదు, పైగా ఇంత డెప్త్ ఉంటుంది ఈ స్టోరీస్లో అని కూడా నాకు తెలీదు. ఫర్దర్గా ఇలాంటివి వచ్చినా ఓకే, కమర్షియల్ మూవీస్ చేయడానికైనా కానీ ఐఎమ్ ఓకే.